హాయ్ ఫ్రెండ్స్, చిరాయు డైరీ ఫామ్ ఛానల్కి స్వాగతం. వీడియోలో అయితే కనబడుతుంది కదండి, ఇది బ్లాక్, ఇది హెచ్ఎఫ్ జాతికి సంబంధించిన కూడా. దీన్ని అయితే రీసెంట్గా అయితే తీసుకొచ్చాము 13,000కి. అంటే అప్పుడు తెచ్చినప్పుడు అయితే ఇది చాలా వీక్గా ఉంది, బక్కగా ఉంది. ఒక 1 వీక్ అయితే అవుతూ ఉంది. ఆ టైంలో అయితే ఆ కాస్ట్ పెట్టడమే కొంచెం ఎక్కువ. ఇప్పుడైతే కొంచెం మనం చేసాము, మన ఫామ్లోకి వచ్చాక కొంచెం సెట్ అయింది. మరీ పూర్తిగా అయితే సెట్ కాలేదు, సెట్ అవుతుంది కొద్దిగా చూస్తున్నారు. కానీ మన ఫామ్లో అయితే మనము ఇది జొన్న చొప్ప అంటారు కదా, జొన్న చొప్ప అయితే వేసాము. ఇగో గింజలు చూడండి, ఇలా అయితే ఉంటుంది జొన్న చొప్ప. చాలామందికి అయితే జొన్న చొప్ప అంటే తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఇలా జొన్న చొప్ప వేయడం ద్వారా ఏంటంటే పాలు అత్యధికంగా ఇస్తాయి, దూడలు కూడా త్వరగా ఎదుగుతాయి. మన పక్కన వాళ్ళు ఏంటంటే పక్క పొలంలో వాళ్ళు అయితే ఏం చేశారంటే వాళ్ళు జవహర్ జొన్న అని వేశారు. అందులో మేలు ఫీమేల్ అని ఉంటుంది. ఈ మేల్గా అయితే దీన్ని వేశారు, జొన్న చొప్పని వేశారు. ఈ జొన్న చొప్ప అనేది అమ్మడానికి అయితే వీలు కాదు, అంటే కొనేవాళ్ళు లేరు ఈ ఏరియాలో. కొనేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫ్రీగానే మాకు ఇచ్చేశారు. ఇక ఆ జోహార్ జొన్న అయితే వాళ్ళు హార్వెస్టింగ్ చేసుకొని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇదైతే మనకు ఫ్రీగానే ఇచ్చేశారు. దీని ద్వారా మనకు ఫామ్ కొంచెం డెవలప్ అవుతుందని ఈ జొన్న చొప్ప అయితే మనం ఫ్రీగానే తెచ్చాము. అంటే వాళ్ళు ఇచ్చారు, ఇవ్వడం వల్ల మనం ఫ్రీగానే తెచ్చాము. ప్రతిదానికి కూడా మనం జొన్న చొప్ప వేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, దూడలు కానీ ఆవులు కానీ అన్నీ కూడా వేస్తూ ఉన్నాయి. ఈ దూడ అయితే మేసి పడుకుంది, ఇప్పుడే రెస్ట్ తీసుకుంటుంది, రెస్ట్ పొజిషన్లో ఉంది ఈ దూడ, చిన్న దూడ. అలాగే చూడండి, ఇదైతే మేస్తూ ఉంది. అంటే ఈ జొన్న చొప్ప అనేది మొక్కజొన్న తర్వాత, అంటే మొక్కజొన్న అనేది మెయిన్ అండి. మొక్కజొన్న చొప్ప తర్వాత అధిక పోషకాలు కలిగిన జాతి ఏదైందంటే ఇది జొన్న చొప్ప. ఎక్కువగా మొక్కజొన్న వాడడం ద్వారా, అంటే మొక్కజొన్న చొప్పను వాడడం ద్వారా పశువులు త్వరగా ఎదుగుతాయి, అలాగే పాలు ఎక్కువగా ఇస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి, వాటికి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత అధిక పోషకాలు కలిగిన జాతి ఏదంటే ఈ జొన్న చొప్ప. చూస్తున్న ఇది కూడా రెస్ట్ పొజిషన్లో ఉంది. మళ్ళీ ఇది కూడా వచ్చేసరికి ఇది కూడా మేస్తూ ఉంది. ఇది జొన్న చొప్ప. ఎలాగూ మనకు ఫ్రీగానే ఉంది కదా, జొన్న చొప్పను ఎందుకు వేస్ట్ చేయడము. మనకు పశువులు ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటే మనం పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డి ఇస్తూ ఉంటాము. అంటే మన దగ్గర ఉన్న పొలాల్లో దొరికే ఇలాంటి వరిగడ్డి, చూస్తున్నారు ఈ వరిగడ్డి, ఇలాంటి వరిగడ్డి కానీ లేదంటే పొలాల్లో దొరికే పచ్చిగడ్డిని ఇస్తాము. ఎందుకు వేస్ట్ చేయడం, మనకు జొన్న చొప్ప ఉంది కదా, మళ్ళీ ఈ వరిగడ్డిని కూడా మనం స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్ కూడా ఉపయోగపడుతుంది కదా చేసి, అంటే కొన్ని రోజులు ఇది జొన్న చొప్పను కూడా వేస్తూ ఉన్నాము. అలాగని జొన్న చొప్పనే పూర్తిగా వేయకూడదు, కొద్దిగా ఈ వరిగడ్డిని కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం పూర్తిగా జొన్న చొప్ప మీద ఆధారపడకూడదు. ఎందుకంటే పూర్తిగా పచ్చిగడ్డే వేస్తే మాత్రం వాటికి కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఏర్పడతాయి. అంటే జొన్న చొప్ప ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు, అయినా కూడా మనం జాగ్రత్తగా మనం కొంచెం వరిగడ్డిని కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఒక 10 kgs జొన్న చొప్ప వేసినా కూడా ఒక 5 kgs అయినా ఆ రేషియోలో అయితే వేసుకుంటే బెటర్. 5 kgs ఎండుగడ్డి అలా వేసుకుంటే బెటరు. వేయకపోయినా పర్లేదు, వేస్తే బెటరు. చూస్తున్నారని అయితే రెస్ట్ పొజిషన్లో ఉంది. ఇక జొన్న చొప్ప ద్వారా వచ్చే లాభాలు అయితే ఇవి. అంటే మెయిన్లీ ఏంటంటే మొక్కజొన్న చొప్ప తర్వాత జొన్న చొప్ప అవైలబుల్గా ఉంటే మాత్రం మొక్కజొన్న చొప్ప ఇవ్వండి. ఇక అవైలబుల్గా లేదు అంటే నెక్స్ట్గా అంటే దాని తర్వాత స్థానంలో అయితే ఈ జొన్న చొప్ప అనేది ఉంటుంది. ఇక మెయిన్లీ చాప్ కట్టర్స్ ఉన్న వాళ్ళు అయితే చాపింగ్ వేసుకోవడం ద్వారా ఇక మరింత మేలండి. చాప్ కట్టర్స్ ఉంటే ఈ జొన్న చొప్ప అనేది మొత్తం పూర్తిగా దాని ఫైబర్ కంటెంట్ కూడా, దాని కాడలు కూడా తింటుంది. అలా తినడం వల్ల మరింత సమృద్ధిగా పెరుగుతాయి దూడలైనా కూడా. పాల దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది ఆవులు కానీ గేదెలు కానీ. వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.